కంటే మంచిగా ఉంటుంది. ఉండాలి కదా కొత్త సార్ వచ్చాడు అంతనే సార్ ఇప్పుడు నా వరకే ఉండదు ఎవరికి తెలియదు. మీకు ఒక ఐడియా ఉన్నాయి చెప్తాను. మన ఏరియా విజయ్ సందీప్ గారు అశోక్ సార్కి ఓకే ఇవ్వాల్సిందిగా మన ఏరియా కావాల్సిందిగా కోరుచున్నాం. గట్టిగా రమేష్ గారు సిఎంఐ ప్రెసిడెంట్ శ్రీధర్ సివిక్ సార్ కూడా వేదికపై కావాల్సిందిగా కోరుచున్నాం. డ్యూటీ సార్ని వేదికపై కావాల్సిందిగా కోరుచున్నాము ఓకే ఇవ్వడానికి. ఎంపీ ముస్తాఫా సార్ లైసెన్స్ ఆఫీసర్ బీసీ వారిని కూడా వేదికపై కావాల్సిందిగా కోరుచున్నాము. గట్టిగా చెప్పట్లు. ముస్తాఫా సార్కు ఓకే ఇవ్వాల్సిందిగా ఏజెంట్ రాంబాబు సార్ని కోరుచున్నాము. సరే చూడండి ఓకే పి రాజు సార్ బీసీ వైస్ ప్రెసిడెంట్ గారు పి శ్రీధర్ గౌడ్ ఏరియా సెక్రటరీ గారు కూడా బీసీ రావాల్సిందిగా కోరుచున్నాము. వారికి ఒకే ఇవ్వాల్సిందిగా లక్ష్మీనారాయణ సార్ కోరుచున్నాము. సరే కూర్చున్నాము. అలాగే కోఆపరేట్ చేయాల్సిందిగా మిగతా యూనియన్ నాయకుల్ని మరియు మన ఆఫీసర్స్ అందరినీ కూడా జాయిన్ కావాల్సిందిగా కోరుచున్నాం ప్రోగ్రాంలో. సరే చూడాలి సరే చూడాలి ఏరియా జిఎం గారు సార్ అందరూ చూడాలి. రంగారెడ్డి గారు మరి చూడండి సార్ అందరూ ఓకే విశ్వవిద్యం గారిని ఏరియా ఇంజనీర్ గారిని కూడా సార్ ఇది చూడాలి సార్ సార్ అందరు ఇది చూడాలి సార్. మరియు రీజనల్ ఆఫీసర్స్ బీసీ సెక్రటరీస్ ప్రెసిడెంట్ అండ్ మిగతా సివిల్ ఆఫీసర్ డివిజన్ పర్సన్ అందరూ కూడా సమర్పించాల్సిందిగా కోరుతున్నాము.
సార్ ఒక్క నిమిషం సార్ ఇది చూడాలి సార్ అడ్డమవుతా ఇద్దరు రైట్ సార్ ఇది చూడండి సార్ ఇక్కడ సార్ ఇది చూడాలి ఓకే సార్ ఇది చూడాలి చెప్పండి చెప్పండి సార్ ఇది చూడాలి డీజే పుస్తకాన్ని కొనసాగించవలసిందిగా కోరుతున్నాను. శుభ సాయంకాలం. ఈనాడు 190వ జయంతి కార్యక్రమానికి మనం ఇచ్చేసాం. శ్రీ మహాత్మా జ్యోతిబా ఫూలే గారి ఈ యొక్క జయంతి కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి స్వాగతం. ముందుగా ఏరియా జిఎం గారు శ్రీ రాధాకృష్ణ గారికి, సోటు జిఎం గారికి, అలాగే మన రికగ్నైజ్డ్ యూనియన్ ప్రతినిధులకు, సిఎంవై, తర్వాత మన బీసీ ఓబీసీ అసోసియేషన్ సభ్యులకి వారికి కూడా ఈ సందర్భంగా స్వాగతం. అలాగే వేదిక కింద ఆఫ్ ద డయాస్ కూర్చున్న అధికారులందరికీ, మన ఉద్యోగులందరికీ స్వాగతం తెలియజేస్తూ ఈనాడు ఈ యొక్క గొప్ప మహాత్ముడి జయంతి కార్యక్రమం మనం ఈరోజు నిర్వహించుకుంటున్నాము. మందమరి ఏరియా తరఫున ఇలాంటి గొప్ప వ్యక్తిని మనం స్మరించుకోవడం మనందరి బాధ్యత. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి శ్రీ పి శ్రీధర్ గారు, అడిషనల్ మేనేజర్ పీసీ ఎంప్లాయీస్, ఏరియా సెక్రటరీ మందమరి గారిని ఈ సందర్భంగా వారిని మాట్లాడవలసిన కోరుతున్నాను. అందరికీ గుడ్ ఈవినింగ్. ఈనాటి జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలు ముఖ్య అతిథిగా చేసినటువంటి మన ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ రాధాకృష్ణ గారికి, అదేవిధంగా ఈరోజు కార్యక్రమానికి కన్వీనర్గా నిర్వహిస్తున్నటువంటి కే ప్రసాద్ గారు, సూర్య గారు, తర్వాత అశోక్ గారు, డీజీఎం పర్సనల్ శ్రీధర్ గారు, సిసి బాలాజీ భగవద్గీత గారు, ఏరియా తర్వాత ఏఐబీసీ నాయకులు శ్రీ అక్బర్ అలీ గారు, శ్రీ రమేష్ గారు, సిఎంఓఏ ప్రెసిడెంట్ మందమరి, ముస్తఫా గారు, బీసీ లైజనింగ్ ఆఫీసర్, మరియు వేదిక ముందు ఉన్నటువంటి అధికారులు, సోదరుమణులు, ప్రెస్ అండ్ మీడియా అందరికీ మరొకసారి
శుభ సాయంకాలం. అదేవిధంగా శ్రీ మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు. శ్రీ పూలే గారు 1827 11 ఏప్రిల్న గోవిందరావు పూలే చిన్నబాయి పూలే గారికి మహారాష్ట్ర సతారా జిల్లాలో జన్మించారు. వీరి జీవితకాలం అంతా కూడా ఆ రోజుల్లో ఉన్నటువంటి కుల వివక్షకు వ్యతిరేకంగా బడుగు బలహీన వర్గాల వారి హక్కుల కోసం, మహిళా విద్య కోసం, మహిళలు అణచివేత గురవుతున్న సందర్భంగా వారి విద్య కోసం వారి జీవితకాలం అంతా కూడా పోరాడారు. దీనికి వారు బలంగా నమ్మింది ఏంటంటే విద్య లేకపోతే జ్ఞానం లేదు, జ్ఞానం లేకపోతే వివేకం లేదు. కాబట్టి ఈ సమాజంలో ఈ అసమానతలు, ఈ కుల వివక్ష ఇవన్నీ తొలగించాలంటే విద్య ఒకటే మార్గం అని బలంగా అన్నారు. సో వారి జీవితకాలం అంతా కూడా బడుగు బలహీన వర్గాల విద్య, తర్వాత మహిళా విద్య, ఈ రెండింటి కోసమే చాలా కృషి చేశారు. వారి 21వ ఏటనే బాలికల కోసం పాఠశాలను స్థాపించారు. వారి సతీమణి శ్రీమతి సావిత్రిబాయి పూలే గారిని వారిని చదువులో ప్రోత్సహించి మొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా వారిని మార్చడం జరిగింది. అదేవిధంగా బడుగు బలహీన వర్గాల హక్కుల సాధన కోసం సత్యశోధక సమాజాన్ని సంస్థను స్థాపించి అప్పుడు జరుగుతున్నటువంటి ఆ మూఢాచారాలు వాటన్నిటికీ వ్యతిరేకంగా పోరాడుతూ ప్రజల్లో చైతన్యం కలిగించి వారికి దిశానిర్దేశం చేయడం జరిగింది. అయితే వారికి మనం ఇచ్చే నిజమైన నివాళి ఏంటి? మరి ఈ సందర్భంగా మనం అంటే వారి ఆశయాలను, సిద్ధాంతాలను మనం కొనసాగించడం, ఆచరించడమే నిజంగా వారికి మనం ఇచ్చే నివాళి. ఇంకా సింగరేణి వచ్చినట్టయితే బీసీల పరంగా, సంఖ్యాపరంగా మెజారిటీలో ఉన్న మనం కంపెనీ కాపాడుకుంటూ రక్షణతో కూడిన ఉత్పత్తి సాధిస్తూ కంపెనీ కాపాడుకుంటూ కంపెనీ అభివృద్ధికి పాటుపడాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. అదేవిధంగా ఈ సందర్భంగా మా బీసీ అసోసియేషన్ తరఫున ఒక జీఎం గారికి చిన్న విన్నపం ఏంటంటే వచ్చే సంవత్సరం పూలే గారి 200 సంవత్సరాల జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని మీ ద్వారా మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్లాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆర్గనైజర్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ముందుగా అందరూ క్షమించాలని కోరుకుంటున్నాను. నన్ను అనివార్య కారణాల వల్ల దయచేసి అర్థం చేసుకోవాలి. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ప్రియతమ జనరల్ మేనేజర్ రాధాకృష్ణ గారికి, అలాగే వేదికను అలంకరించిన పెద్దలందరికీ, మా గుర్తింపు కార్మిక సంఘం అక్బర్ సార్ గారికి, అలాగే ముందున్నటువంటి మీ పెద్దలందరికీ పూలే జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. పూలే గారు మహాత్ముడు, అంటే మహాత్ముడు నాకు గుర్తెరిగి ఇద్దరే భారతదేశంలో నాకు తెలిసినంత వరకు. ఒకరు స్వాతంత్ర సమరంలో ముందుండి మనకు స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి మహాత్మా గాంధీ అయితే, మరొకరు మహిళ అభ్యున్నతి కోసం మహిళ చదువుకోవాలని చెప్పేసి తన భార్య, తన శ్రీమతికి విద్య నేర్పి మొట్టమొదటి భారతదేశ మహిళా టీచర్గా తీర్చిదిద్దినటువంటి పూలే గారు. కాబట్టి ఆ మహనీయుడు నిజంగా భారతరత్న అంబేద్కర్ గారి గురువు, అంటే మేధావులకు గురువైనటువంటి పూలే గారిని స్మరించుకోవడం కోసం మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. దయచేసి మీరందరూ నన్ను క్షమిస్తారని లేఖనందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం వచ్చినందుకు అందరికీ గుడ్ ఈవినింగ్. రాధాకృష్ణ సార్కి, అలాగే ఎస్ఓడి గారికి, డిబి సార్కి, అశోక్ సార్ గారికి, మిగతా అందరూ అధికారులు, ఉన్నవారు, ప్లస్ నా ముందు ఉన్న హెచ్ఓడిసి, అలాగే బీసీ, ఓబీసీ మెంబర్స్ అందరికీ. యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ మనము సెకండ్ టైము ఇక్కడ జరుపుకుంటున్నాము. ఫస్ట్ టైం ఉన్నంత మెంబర్స్, బీసీ అండ్ ఓబీసీ మెంబర్స్ కూడా రాలేదు. దీనికి ఈ ప్రోగ్రామ్ అంతా సక్సెస్ఫుల్గా చేయలేదు అనడానికి నాకు ఒక బాధగా ఉంది. కానీ 199th పూలే గారి జయంతిని ఇలాగ మనం జరిపించడం బాగాలేదు. నెక్స్ట్ టైం 200 ఇంకొకటి మనం ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటూ అందరికీ థ్యాంక్ యూ.
ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా ఈ యొక్క కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా నేను కోరుతున్నాను. ఈ సందర్భంగా శ్రీధర్ గారు ఎస్సీ సివిల్ మందమరి ఏరియా వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మన ప్రియతమ జనరల్ మేనేజర్ రాధాకృష్ణ గారికి, అలాగే కన్వీనర్ యశ్వంత్ గారికి, ప్రసాద్ సార్కి, తర్వాత ఏఐటీసీ నాయకులు అక్బర్ అలీ గారికి, అలాగే ఏఎన్యూపీ బీబీచా గారికి, ముస్తఫా గారికి, అలాగే మిగతా శ్రీధర్ గౌడ్, మిగతా రమేష్ గారు, మిగతా అందరికీ, అలాగే నా ఎదురుగా కూర్చున్న అధికారులు, కార్మికులు, ఎంప్లాయీస్, లేడీస్ అండ్ జెంటిల్మెన్ అండ్ ప్రెస్ అందరికీ శుభ సాయంకాలం. సో నాకు ఈరోజు మాట్లాడడానికి అవకాశం ఇచ్చింది చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఇంతకుముందు అక్కలు చెప్పారు, మనకి ఇద్దరు మహాత్ములు ఉన్నారు. మనకి ఇంతవరకు కూడా చాలామందికి మహాత్మా అంటే గాంధీ అని ఒకటే తెలుసు. కానీ ఇలాంటి కార్యక్రమం చేయడం వల్ల మిగతా మనందరికీ కూడా ఇప్పుడు ఇంకో మహాత్మే అంతకంటే ముందే ఉన్నాడు అనేది కూడా తెలిసింది. సో ఇది చాలా సంతోషమైన విషయం. అయితే జయంతి ఈ సెలబ్రేషన్ చేసుకోవడం అంటే ఏదో కేక్ కట్ చేసేసి ఏదో పూలమాల వేసి చేయడం కాదు. వారు ఏవైతే చేశారో కుల వివక్షకి వ్యతిరేకంగా పోరాడడం కానీ, మహిళా అభ్యున్నతికి తోడ్పడ్డాడు. సో అలాంటివి మన రియల్ లైఫ్లో కూడా ఎంతో కొంత చేతనైనంత చేసినప్పుడే దానికి పూర్తి సాధ్యత సాధించడం వల్ల అవుతాం. సో డెఫినెట్గా మా మిత్రులు అందరూ కూడా ఇలాంటి పాటించడానికి, ఫాలో అవ్వడానికి ముందుకు నడుస్తారని కోరుకుంటున్నాను. సో వన్స్ అగైన్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కార్యదర్శికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. मंदमारी जीएम श्री राधाकृष्ण सर को मेरा नमस्कार है। डायस में बैठे हुए सभी उच्च अधिकारी और यूनियन के उच्च रिप्रेजेंटेटिव सभी को मेरा नमस्कार है। आज हम यहाँ एकत्रित हुए हैं महात्मा ज्योतिराव फूले जी का जन्म 199 जन्मदिन को सेलिब्रेट करने के लिए मैं अपनी तरफ से हृदयपूर्वक महात्मा ज्योतिराव फूले जी को नमस्कार करता हूँ। ज्योतिराव जी का जन्म उस समय हुआ था जब हमारा समाज बहुत ही स्ट्रगल कर रहा था। उस समय बहुत ही जातीय भेदभाव बहुत उच्च सीमा में था। उस समय महात्मा ज्योतिराव फूले जी ने आगे बढ़कर महिलाओं के उत्थान के लिए स्कूल ओपन किए और हमारे समाज को आगे बढ़ाने के लिए बहुत काम किए हैं। उनका एक बुक है जो मैं पढ़ा हूँ, तृतीय नेत्र। उनका कहना था कि महिला को आगे बढ़ने के लिए उनका एजुकेशन सबसे बड़ा जरूरी है और वही एजुकेशन ही जो है वो महिला के लिए तृतीय नेत्र है, मतलब थर्ड आई ऑफ द वुमेन इज एजुकेशन। तो महात्मा जी और उनकी धर्मपत्नी सावित्री देवी फूले जी मिलकर एक स्कूल ओपन किए थे जो पर्टिकुलरली लोअर ग्रुप के महिलाओं के लिए थे और उनका बहुत अच्छा संचालन किया और समाज को आगे बढ़ाने के लिए बहुत काम किया। मैं अगेन महात्मा ज्योतिराव फूले जी एंड सावित्री जी को मैं हृदय से नमस्कार करता हूँ। थैंक यू। అందరికీ శుభ సాయంకాలం. ఈనాటి మహాత్మా జ్యోతి బాపు ఫూలే గారి జన్మదిన వేడుకలకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన మందమరి ఏరియా జనరల్ మేనేజర్ గారు శ్రీ ఎన్ రాధాకృష్ణ గారికి, ఈ ప్రోగ్రాంకి కన్వీనర్గా వ్యవహరిస్తున్న జిఎల్ ప్రసాద్ గారికి, అదేవిధంగా ప్రెసిడెంట్ ఆఫ్ ద ఫంక్షన్ శ్రీ సిహెచ్ అశోక్ గారికి, శ్రీ అక్బర్ అలీ గారికి, బాలాజీ భగవత్ జా గారికి, శ్రీధర్ గారికి, ఎండి ముస్తాఫా గారికి, శ్రీధర్ గౌడ్ గారికి, రాజేశ్వరరావు గారికి, అదేవిధంగా వేదిక ముందున్న మందమరి ఏరియా హెచ్ఓడీస్కి మరియు సింగరేణి ఉద్యోగులకు, ప్రెస్ అండ్ మీడియా మిత్రులకు అందరికీ
శుభ సాయంకాలం మరియు మరి ఒక్కసారి మహాత్మా జ్యోతిబాబు పూలే గారి యొక్క జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా ముందు ప్రసంగించిన వక్తలు శ్రీ జ్యోతిబాబు పూలే గారి యొక్క జీవిత విశేషాలు, వారు సమాజం కోసం ఏ విధంగా కష్టపడ్డారో వారు మనకు క్లియర్గా మనకు ఇక్కడ విశదీకరించారు. దాదాపు ఇప్పుడు మనము ఈ సంవత్సరం 199వ జయంతి వేడుకలు జరుపుకుంటున్నాం. మరి ఎప్పుడో జరిగిపోయిన దానికి ఈరోజు మనము జరుపుకోవాల్సిన ఆవశ్యకత ఏంటి, అసలు ఎందుకు జరుపుకుంటున్నాం? ప్రతి వాళ్ళ అయిపోయింది, వాళ్ళ చాప్టర్ అయిపోయింది, మరి మనం ఇప్పుడు జనరేషన్ నడుపుతున్నాము, మనం ఎందుకు నడపాల్సి వస్తుంది? వారు చేసిన పని అనేది మన యొక్క భవిష్యత్తుకు సంబంధించిన విషయం. మన భవిష్యత్తుకు బాటలు వేశారు. మనం ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నామంటే వారు ఆ రోజుల్లో కష్టపడి అప్పుడు వచ్చిన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసి మనని ఈ స్టేజ్ మీద పెట్టినప్పుడు మనం ఎప్పటికీ గుర్తు చేసుకొని మనం ముందు భవిష్యత్తు తరాల వరకు కూడా గుర్తు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. వారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ 199 సంవత్సరాల క్రితంలో అప్పుడు ఒక పరిస్థితులు ఏ విధంగా ఉండేది, ఒకటి రాజరికమని కులాలతో, తర్వాత లింగ విభేదాలతో అని మనుషుల మధ్యలో మనుషులని అణచివేయడం జరుగుతుండేది. ఆ కాలంలో వారి యొక్క విషయాన్ని గ్రహించేసి వీటి అన్నిటికీ ముఖ్యం విద్య నేర్చుకున్నవాడు విజ్ఞానవంతుడు అయినట్టు కంపల్సరీ సమాజాన్ని మంచిగా తీర్చిదిద్దుతారన్న నమ్మకంతో ఆ విద్య ప్రతి ఒక్కరికి కులము, మతము, లింగ విభేదం లేకుండా అందరికీ తప్పనిసరిగా అందాలన్న ఉద్దేశంతో వారు కష్టపడి వారితో పాటు వారి కుటుంబాన్ని కూడా వారు త్యాగం చేసేసి ఈరోజు మనకి ఈ పొజిషన్లో ఉండడానికి వాళ్ళు మంచి మార్గాలు చూపించారు. మరి అంత మంచి మార్గాలు చూపించిన వారికి మనము కనిపించని దేవుళ్ళకు సైతం మనం మొక్కుతుంటాం. మరి మనకి ఇంత మంచి అవకాశాలు ఇచ్చిన అలాంటి దేవుళ్ళను పూజించడంలో కూడా తప్పు లేదు. వారి కోసం మనం ఎంత చేసినా చాలా చాలా తక్కువ. మనం ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే విద్య అర్హతలు బట్టే మనకి ఈ యొక్క పొజిషన్లో సమాజంలో వచ్చింది. ఎవరు ఎంత డబ్బున్నా కానీ ఏవి మనం రికగ్నైజ్ చేయరు. ఒక విద్యావంతుడైతే వాళ్ళకి సమాజంలో రికగ్నైజేషన్ అనేది ఎక్కువ. ఎందుకంటే ఒక మంచి విద్య నేర్చుకున్నవాడు విజ్ఞానవంతుడు, జ్ఞానంగా ఆలోచిస్తాడు. అంటే ఆలోచించే విధానం అనేది చాలా మెచ్యూరిటీ లెవెల్స్ బాగుంటాయి కాబట్టి వారికి సొసైటీలో ఒక మంచి గౌరవం ఉంటుంది. ఆయన మెయిన్ ఉద్దేశము అతని అయినా ఇక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారైనా మనం మిగతా నాయకులు వాళ్ళ మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనుషుల మధ్య విభేదాలను ఉండొద్దు. కులము, మతము, లింగం అనేది అది మన అభివృద్ధికి ఎట్టి పరిస్థితుల్లో కూడా అడ్డు రాకూడదు. అది అడ్డు వచ్చిన రోజులలో మన అభివృద్ధి అనేది ఆటంకం జరుగుతుంది. ఆ విషయాన్ని మనకు అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలియజేస్తున్నా కానీ మనకు కొంత మార్పు రావట్లేదు. ఈ విషయాన్ని మనకు కంపల్సరీగా గ్రహించి మన భావితరాలకు కూడా మంచి భవిష్యత్తును చూపించి దేశ అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఆర్గనైజర్స్కి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. జై ఈనాటి జ్యోతిరావు ఫులే మహాత్మా వారి 199వ జయంతి సందర్భంగా ఆదరణ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మన సింగరేణి యాజమాన్యం తరఫున మన మందమరిలో మన విజయం గారి ఆధ్వర్యంలో మరి జ్యోతిరావు ఫులే గారి జయంతి వేడుకలను నిర్వహించుకుంటున్నాం. మరి జయంతి వేడుకల సందర్భంగా కార్యక్రమానికి అధ్యక్షత అధ్యక్షుడు మన పిఎం అశోక్ గారు, అదేవిధంగా మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన గౌరవనీయులు మందమరి జనరల్ మేనేజర్ ఎం రాధాకృష్ణ గారికి, అదేవిధంగా ఎస్ఓటీఎం జిఎల్ ప్రసాద్ గారికి, అదేవిధంగా సిఎంఓఏ ప్రెసిడెంట్ రమేష్ గారికి, మరియు ముస్తఫా గారు బీసీ లైసెన్సింగ్ ఆఫీసర్ గారికి, అదే రకంగా మరో బీసీ నాయకులు శ్రీధర్ గౌడ్ గారు, అదేవిధంగా బాలాజీ భగవత్ గారు మరియు శ్రీధర్ గారు ఎస్సీసీ, అదేవిధంగా మరో బీసీ నాయకుడు రాజేశ్వరరావు గారు మరియు వేదిక ముందున్న అధికారులు మరి ఈ కుటుంబ సభ్యులందరికీ శుభ సాయంకాలం. మనం ముఖ్యంగా ఇప్పుడు నాయకులు చెప్పడం జరిగింది చాలామంది.
ఈ జ్యోతిబా ఫులే గారు, జ్యోతిరావు ఫులే గారి త్యాగం గురించి వారు ఎలా మహాత్ములుగా మారారనేది నిజంగా కూడా మనము మన దేశంలో చూసుకుంటే ఒక్కొక్క సందర్భంలో ఒక మహాత్ముడు, ఒక సంఘ సంస్కర్త, ఒక త్యాగశీలి ఉండడం ద్వారా ఈ దేశంలో పెట్టిన సంఘ సంస్కరణలు రాజా రామ్మోహన్ రాయ్ గారి నుండి మొదలు పెడితే ఇందులో ఇక్కడ దేశంలో ఉన్న అమానవీయ పద్ధతులకు, అసాంఘిక పద్ధతులకు వ్యతిరేకంగా సమాజ స్థాపన కోసం, ఈ సమాజంలో మార్పు అభివృద్ధి కోసం చాలామంది చాలా వాళ్ళు త్యాగాలు చేయడం జరిగింది, ప్రాణాలు అర్పించడం జరిగింది. అదే బాటలో ఈ సంఘ సంస్థలలో చాలామంది మంచి బతుకు అనుభవించే పరిస్థితుల్లో కూడా వాళ్ళేం పేదరికంగా ఈ సమాజ సేవకు రాలేదు, వాళ్ళు ఇంకేదో సాధిద్దామని కూడా సమాజ సేవకు రాలేదు. వాళ్ళ మంచి భవిష్యత్తు భూస్వామిక కుటుంబాల్లో నుంచి కూడా సంఘ సంస్కర్తలుగా వచ్చిన వాళ్ళు ఉన్నారు. మరి అదేవిధంగా మన జ్యోతిబా ఫులే గారు కూడా మంచి వ్యాపారవేత్త. ఆయన చాలా మంచి వ్యాపారవేత్త. ఆయన వ్యవసాయం తెలుసు, మంచి ఆదరణ ఉంది. కానీ ఒక సమాజంలో ఉన్న చెడును తొలగించడం కోసం వారు చేసింది నిజంగా కూడా ఇవాళ నిన్న నాకు పొద్దున చెప్పిండ్రు, సార్ రేపు సిఎస్పీలో బీసీ సంఘం తరఫున జ్యోతిబా ఫులే గారి కార్యక్రమం ఉంటుందంటే బీసీ సంఘం తరఫున జ్యోతిబా ఫులే గారి కార్యక్రమం మేము కమ్యూనిస్ట్ పోవాలనే ఆ సంశయాలు పోలేదు. నిజంగా కూడా వారు చేసింది కుల నిర్మూలన కోసం పోరాటం చేశారు, అంటరానితనం కోసం చేశారు. మనం ఎక్కడ చూసినా వారి చరిత్ర తెలుస్తుంది. అదేవిధంగా స్త్రీ యొక్క విద్య కోసం, స్త్రీకి విద్య కావాలని చేశారు. కానీ అది వారు అంత మంచి బ్రతుకు కోసం బ్రతుకుతూ కూడా ఈ సంఘ సంస్కరణలు కావాలా అని ఆయనలో ఉన్న మానవత్వం ఆయన తగిలించింది. ఇలాంటి అసంఘటిత సమాజంలో ఈ రకంగా సాంఘిక పరంగా సమానత్వం తీసుకురావాలనో, లేదంటే స్త్రీకి విద్య అందించాలనో మరి వారు ఆ బాటలోనే అనేక పుస్తకాలు రాశారు. మన బాలాజీ భగవద్గీత చేశారు, తృతీయ నియంత్రణ చదివినాడు. నేను కూడా చేసి చూసినప్పుడు ఢిల్లీలో ఉన్నప్పుడు గులాంగిరి అనే ఒక పుస్తకం ఉన్నాయి, నేను చూసిన అది చదివిన చాలా బాగున్నాయి. నిజంగా కూడా ఆ రోజులలో 1827, 1990 ప్రాంతంలోనే మరి వారు చదువు నేర్పించి ఈ విద్యకు దాదాపు 1827లోనే ఒక మొదటి బాలికా పాఠశాలను తినిపించి మరి అటువంటి సంఘ సంస్కర్తగా మనతో గుర్తింపు పొంది చాలా కాలం తర్వాత మరి గుర్తింపు పొందిన తర్వాత సింగరేణి యాజమాన్యం కూడా మరి మన సింగరేణిలో ఇటువంటి కార్యక్రమం తీసుకోవడం ద్వారా ఈ సమాజ అభివృద్ధికి మన సింగరేణిలో కూడా అలాంటి వర్గాలను ఏకం చేయడం ద్వారా సమానత్వం పాటించుదామని చెప్పేసి కార్యక్రమం తీసుకొని మరి ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. సరే, మన వాళ్ళు ముందుగా ఉన్న వక్తలు మాట్లాడడం లేరు, జనం లేరు. నిజంగా కూడా మనం యాజమాన్యం మనల్ని ప్రోత్సహిస్తూ కార్యక్రమాలు తీసుకుంటూ మరి ఎంతో మంచి ప్రోగ్రామ్ కూడా తీసుకుంటూ మన ఎంప్లాయీస్గా నాకు ఫోన్ చేసిన బీసీ ఎంప్లాయీస్ మన ఎంప్లాయీస్ అటెండ్ అయినా కానీ మన యాజమాన్యం చేసే ఏదైతే కార్యక్రమం ఉందో దానికి ఒక మంచి ఇది కలిగించినట్టు వాళ్ళకి మనం అది అంత కొంచెం లోటుపాటు ఉన్నాయి. కాబట్టి రానున్న ఏ కార్యక్రమం అయినా సరే, రేపు అంబేద్కర్ గారి జయంతి కార్యక్రమం ఉన్నది, దాన్ని కూడా విజయవంతం చేయాలి. మరి వారు త్యాగాలు చేశారు, వారు పోరాటాలు చేశారు, మన సమాజాన్ని ఎంతో అభివృద్ధి చేశారు. మరి వాటిని మనం మనమనం చేసుకోవడం సమయంలో ఏదో ఒక చోట, ఏదో సందర్భంలో, ఏదో కార్యక్రమంలో వారికి నివాళులు అర్పించే విధంగా, వారి జ్ఞాపకాలను గుర్తు చేసుకునే విధంగా మనం ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడం మంచిది. ఈ సందర్భంగా ఒక విషయం చెప్తా, నిజమైన భారతదేశం అనేది నేను సింగరేణిలోనే చూసిన, అది కూడా అండర్ గ్రౌండ్లో కోల్ ఫిల్లర్గా చేసినప్పుడు చూసినాను. ఈరోజు నాకు గుర్తొస్తుంటుంది ఒక్కొక్క సందర్భంలో ఒక గ్యాంగ్లో 12 మంది 14 మంది ఉంటే అసలు ఈయన కులం ఏంటి, ఆయన కులం ఏంటి, ఆ 12 మంది 14 మంది తెలియకపోయేది. కానీ ఎంత మంచిగా వాళ్ళు సంబోధించుకునే వాళ్ళు అంటే, అరే తమ్మి, అరే అన్న, అరే మామ, అరే బాబు అని సంబోధించుకుంటూ ఆ 14 మంది ఏకంగా బ్రహ్మాండంగా ఎవరికి కొంచెం చేతగాకపోయినా 2 టప్లో 3 టప్లో ఆ పోటీలో అందరికీ వాళ్ళని నాకేత ముందుకు తీసుకెళ్ళగలుగుతాం అనేది వారి అసలు ఆశయాలు. నిజంగా వారు ఈ ఆశయ సాధన కోసం అయితే పాటుపడ్డారు.
మేము కూడా మాకు కార్యక్రమాలు జరిగినప్పుడు ఆ నాయకుడు ఆశయాలను కొనసాగిస్తాం, నినాదిస్తాం. కానీ ఏముంటారు 10 మంది ఉంటారు. ఆయన చేసిన సింగరేణి అందరి కోసం త్యాగాలు చేసిన పాపం. అని అదే రకంగా ఈరోజు కూడా వారు ఎక్కడో పూణే జిల్లాలో బ్రహ్మాండమైన అది మహారాష్ట్రలో జన్మించి మంచి ప్రకృతిని వదులుకొని తమ సమాజం కోసం ఈనాటి మహాత్మా జ్యోతిబా ఫూలే గారి విశ్వశాంతి జయంతి ఉత్సవాలకు అధ్యక్షత వహిస్తున్న అశోక్ గారు, ముఖ్య అతిథి నారాయణ గారు మరియు వేదికపై ఉన్న ఇతర అధికారులు, అక్బరాలి గారు, యూనియన్ మిత్రులు మరియు తోటి సింగరేణులందరికీ శుభాకాంక్షలు. మనము చరిత్రలో ఎంతోమంది మహనీయులని వారి చరిత్రను మనం తెలుసుకున్నాం. లేకపోతే వారి భర్త బాధలు కానీ ఏమన్నా కానీ మనము చరిత్ర చదివి ఉన్నాము, లేకపోతే రోజు పేపర్లో మాత్రం అట్లా చూస్తూ ఉన్నాము. మనము మన జీవితాన్ని ఎలా మలుచుకోవాలి, ఎలా జీవించాలి అనేది అందరికీ తెలుసు. సో వారి కన్నా కళలు, వారికున్న వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా మన జీవితాన్ని మార్చుకొని మనం వారి కళల్ని నిజం చేసినప్పుడే మనం వారికి నిజమైన నివాళులు అర్పిస్తాం. కావున అందరూ కూడా వారి ఆశయాలకు అనుగుణంగా మనల్ని మనం మార్చుకొని వాళ్ళ కన్న కళల్ని నిజం చేస్తారని ఆశిస్తూ వారికి అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈరోజు జ్యోతిరావు ఏదైతుందో మహాత్మా అనే ముందున్న పేరు జ్యోతిరావు ఫూలే గారి యొక్క జయంతి ఉత్సవానికి విచ్చేసిన మీ అందరికీ మరియు స్టేజ్ మీద ఉన్న మన లీడర్స్ అక్బర్ అలీ గారు, సీఎంఓ లీడర్ రమేష్ గారు, శ్రీధర్ గౌడ్ గారు, ఈరోజు దీనికి ప్రెసిడెంట్ ఆఫ్ ద ఫంక్షన్గా ఉన్న అశోక్ గారు, మన ఏరియా ఇంజనీర్ జా గారు, ఏరియా సివిల్ ఏటీసీ లీడర్లు, ఏరియా హెచ్ఓడీస్, ఈ కార్యక్రమానికి విచ్చేసిన సింగరేనియన్స్, పత్రికా విలేకరుల సోదరులు, పుర ప్రముఖులు అందరూ కూడా మరొకసారి శుభ సాయంకాలం. మొదటగా జ్యోతిరావు ఫూలే గారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెచ్ఓడీస్ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నా. టయానికి వచ్చి 4:30 అంటే మా ఐడి ఇంజనీర్ గారు, మా అశోక్ గారు హెచ్ఓడి గ్రూప్లో మెసేజ్ పెట్టి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేద్దామని అందరు లీడర్ని కూడా మనం ఒక 3-4 డేస్ బ్యాక్ మీటింగ్ పెట్టాము. అన్ని మైన్స్ నుంచి చాలా ఎక్కువ మంది వస్తే చాలా సంతోషంగా ఉండేది. సరే అయినా అట్లీస్ట్ ఇప్పుడు జిఎంఆర్స్ నుంచి చాలామంది వచ్చారు. మైన్స్ ఉన్న మన లీడర్స్ కూడా కొద్దిగా ఎక్కువ మందిని వచ్చేటట్టు చూస్తే ఇంకా చాలా బాగుండేది. ఈ 199వ మన ఏదైతే జయంతి కార్యక్రమాలు ఇంతకన్నా మనం 200వ సంవత్సరం ఏదైతే ఉందో నెక్స్ట్ ఇయర్ ఇంకా గ్రాండ్గా చేసుకుందాం. ఇది మన సింగరేణి అఫీషియల్ ఫంక్షన్. ఇది గత సంవత్సరం జరుపుకుందాం, మళ్ళీ ఈ సంవత్సరం జరుపుకుంటున్నాం. ఇటువంటి గొప్ప సంఘకర్త మన సింగరేణి అఫీషియల్గా ఈ ప్రోగ్రాం చేయడం చాలా సంతోషంగా ఉన్నది. సుమారుగా 200 సంవత్సరాల క్రితం అప్పుడున్న సిచ్యువేషన్, అప్పుడు మన బ్రిటిష్ పాలన విభజించు పాలించు అనే తత్వంతోనే అప్పుడు ఉండే టైంలో ఇటువంటి జ్యోతిరావు ఫూలే లాంటి గ్రేట్ లీడర్స్ మన ఇండియాలో ఉండటం, స్త్రీల మీద ఉన్న వివేక్షత కావచ్చు, ఆయన ఒక సంఘ సేవకర్తగా అతనుకున్న మేధావితనముతోని అతను ఒక మనిషి కాదు, ఆ టైంలో ఒక మార్గదర్శనాన్ని మన ఇండియాకి ఇవ్వడం జరిగింది. ఒక మార్గదర్శనం అతను వ్యక్తిగా కాదు, ఒక వ్యక్తి కన్నా మన ఇండియాలో స్త్రీ చదువుకుంటే అందరూ సమానంగా ఉంటే మన దేశం బాగుపడుతుంది అనే మనస్తత్వంతో ఒక మార్గదర్శనాన్ని అప్పుడు నిర్మించాడు.
ఆ టైంలో అంత ఆలోచన పరుడుగా అక్కడున్న సమాజంలో ధైర్యం చేసి ఒక స్కూల్ స్థాపించి స్కూల్లో ఒక టీచర్గా రావాలంటే ఎవరు శ్రీమూర్తులు రాకపోయేవాళ్ళంట. అప్పుడు తన భార్యకే చదువు నేర్పి ఆ స్కూల్లో ఆమె ద్వారా చాలామందికి చదువు నేర్పించి అప్పుడు ఆ టైంలో ఉన్న దాని ప్రకారం వాళ్ళలో అవేర్నెస్ తీసుకొచ్చి మన దేశంలో ఒక గొప్పతనం ఆ టైంలో సాటించారు. మన సింగరేణిలో కూడా మీ అందరికీ తెలుసు, ఇంతకుముందు కోల్ ఫిల్లర్స్ చాలామంది ఇది ఉన్నప్పుడు అందరూ మన ఏలుముద్ర వేసేవాళ్ళు. ఏం చేయాలని అప్పుడు మన సింగరేణి యాజమాన్యం కూడా ఆలోచించినాక మనకి అక్షరాస్యత మీద మనము కూడా మైన్స్ మీద పలకలిచ్చి వీళ్ళు మన కార్మికులు ఎంప్లాయీస్ అందరూ కూడా నేర్పించడం జరిగింది. నేర్పించిన తర్వాత ఆ టైంలో ఏదైతే మన ఏలుముద్ర ద్వారా ఎవరైనా ₹1,00,000 అప్పించామని సంతకం పెట్టమంటే మన తెలియని ఎంప్లాయీస్ ఆ టైంలో ఇట్లా ఏలుముద్ర పెట్టేవారు. లేదు, సంతకం పెట్టడం ఇప్పుడు ప్రతి కార్మికులు ప్రతి ఎంప్లాయీ కూడా సంతకం రాకుండా ఉన్న వాళ్ళు ఎవరు లేదు. అంటే సిచ్యువేషన్ అకార్డింగ్గా మనం ఎన్నో చేంజెస్కి అలవాటు పడుతూ వచ్చాం. ఇప్పుడు మనం ఉన్న మంచు సవాలు కూడా మనని విభజించు పాలించు అనే ఆ బ్రిటిష్ వాడు మనకి రాజ్యం పోసిపోయారు. కానీ మన భారతదేశం చాలా గొప్ప దేశం. ఎంతమంది ఏది చేసినా అందరం ఒకటే అనే ఒక తత్వంతో పోయే మనం ఉన్న ఇక్కడ పుట్టినందుకు భారతదేశంలో మనం అంతా గర్వంగా వీలు కావాలి. రియల్గా ఎన్ని కులాలు ఉండొచ్చు, ఎన్ని మతాలు ఉండొచ్చు, కానీ భారతదేశం ఒకటే అనే తత్వంతో ముందుకు వెళ్తాం మనం. అందులో మన సింగరేణి చాలా ఫస్ట్లో ఉన్నది, మొదటి స్థానంలో ఉన్నదని గర్వంగా ఫీల్ కలుగుతుంది. మన కాలనీలో ఇప్పుడు మన అక్బర్ అలీ గారు చెప్పినట్టు మన మైన్స్లో మనం చేసే హార్డ్ వర్క్ పని ప్రదేశంలో మనకి ఇటువంటిది ఏదీ లేదు. మనందరం సింగరేనియన్స్ అనే తత్వంతో ముందుకు వెళ్తూ ఉంటాం. అందరూ సమానంగా అన్ని హక్కులు కల్పించుకుంటూ మన భారత రాజ్యాంగం ఏదైతే ఉందో ఆ హక్కులన్నీ మనము ముందు పరుచుకుంటూ మన సింగరేణి ముందుకు వెళ్తుంది. హక్కుల్ని మనం చేసుకుంటూ మన కాలనీలో ఎటువంటి డిఫరెన్స్ లేకుండా వీఆర్ ఆల్ వన్, మనందరం ఒకటే అనే ఉద్దేశంతో మనం ముందుకు వెళ్తున్నాం. అదే కావాలి. ఆ ఉద్దేశంతో మన సింగరేణి టీం గత కొన్ని రోజులుగా నేను అబ్జర్వ్ చేస్తున్నాను. ఆ డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్ అని లేకుండా మార్చిలో 104% సాధించడంలో ప్రతి ఒక్కరి పాత్ర ఉన్నది. ఈ మంత్ కూడా చాలా ముందంజలో ఉన్నాం మన సింగరేణిలోనే. మన ఎంప్లాయీస్ కావచ్చు, మన యూనియన్ లీడర్స్ కావచ్చు, మన పుర ప్రముఖులు, మన చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలు కావచ్చు, అందరి యొక్క సహకారం ఎంతైనా ఉన్నది. ఈ సందర్భంగా నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను. వాళ్ళ శ్రేయస్సు గురించి కూడా మనం చేయాల్సిందంతా చేస్తున్నాం. సిఎస్ఆర్ యాక్టివిటీస్ కింద కావచ్చు, మన గ్రౌండ్స్ ఫెసిలిటీస్ ఇంప్రూవ్మెంట్ కావచ్చు, మన సైట్స్లో బోర్వెల్స్ వాటర్ గురించి, రోడ్లు, బస్ షెల్టర్స్, ఇదే కాకుండా మన లీడర్స్ మన ఏదైతే ఉందో మన గెలిచిన ఎమ్మెల్యేస్కి మన సిఎస్ఆర్ యాక్టివిటీస్ కింద బెల్లంపల్లి ఇంతకుముందు 2 crores, మన చెన్నూరు నియోజకవర్గానికి 2 కోట్లు, రీసెంట్గా బెల్లంపల్లి నియోజకవర్గానికి నియర్ బై విలేజెస్కి 5 కోట్లు మనం ఇవ్వటం జరిగింది. మొన్నే కలెక్టర్ గారి దగ్గర నేను ఎంఓయూ అయ్యాను. డెవలప్మెంట్ నియర్ బై విలేజెస్ కావచ్చు, రూరల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కింద ఈ అమౌంట్ ఇవ్వటం జరిగింది. ఈ విధంగా మన దేశం ముందుండాలి అంటే అందరం కలిసిమెలిసి ఉండాలి. ఎవరి హక్కులు వాళ్ళు సాధించుకుంటూ. ఇప్పుడు ప్రపంచంలో చాలా దేశాల్లో ఇన్ని కుల మతాలు అయితే లేవు. అక్కడ ఏదే విధంగా ఉంటుంది, జాతి వివక్ష ఉంటుంది. కాబట్టి మన దేశం రాజులు పరిపాలించారు, తర్వాత వేరే దేశస్తులు పరిపాలించారు. ఇప్పుడు మనము ఒక డెమోక్రటిక్ కంట్రీలో మనం అందరం ఉన్నాం. రీసెంట్గా మనం చూస్తున్నాం, మహిళా బిల్లులు, రిజర్వేషన్ మహిళా బిల్లులని కూడా ఈ మధ్య పార్లమెంట్లో పెట్టాలని నిన్న మొన్న పేపర్లో చూశారు. ఈ విధంగా సమానత్వం గురించి
మన సింగరేణిలో కూడా ఇంతకుముందు మహిళల ఎంప్లాయీస్ చాలా తక్కువగా ఉండేది. వాళ్ళు కూడా ఇప్పుడు ఎంప్లాయీస్ డంపర్స్ నడుపుతుండడానికి రెడీగా ఉన్నారు. మన ఈ మధ్య మన దగ్గర సెక్యూరిటీ కూడా వేస్తే చాలా దిగ్విజయంగా ఒక దొంగ మన ఒక ఎంప్లాయీ ఒక గ్లాన్స్ తీసుకుంటుంటే ధైర్యంగా వెళ్ళి ఆ అమ్మాయి అతన్ని పట్టుకున్నది. రియల్గా మనం అతని అంటే సమానత్వం అంటే వాళ్ళు ఎంత స్త్రీలు ఎప్పుడైతే స్త్రీశక్తిని ఎప్పుడైతే వాడుకుంటామో ఆ దేశం గ్యారంటీగా హైయెస్ట్ డెవలప్మెంట్. చైనాలో నేను అబ్జర్వ్ చేశాను పర్సనల్గా. అక్కడ మన ఎయిర్పోర్ట్లో దిగి దగ్గర నుంచి ఆల్మోస్ట్ అన్ని యాక్టివిటీస్ స్త్రీశక్తిని అక్కడ మహిళలు ఎక్కువగా పనిచేస్తూ ఉంటారు. కాబట్టి మన సింగరేణిలో కూడా మన ఏదైతే ఈ సందర్భంగా మన మహానుభావుడు జ్యోతిరావు పూలే గారు ఏదైతే ఉందో సమానత్వం అనేది ఆయన ఇచ్చిన మార్గదర్శకాలు ఏదైతే ఉందో మన సింగరేణిలో ఇంకా ముందుకు వెళ్ళాలని మరొకసారి మన ఒక టీమ్గా మన మందమరి ఏరియాని ముందుంచుతూ మన సింగరేణిలో మన మందమరి ఏరియా మంచి పేరు నిలపాలని అందరము ఒకటే మనము మానవులం అనే తత్వంతో అందరం ముందుకు వెళ్ళాలని మరొకసారి అందరినీ మనసారా కోరుకుంటూ మరి ఒకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై సింగరేణి. పూలే గారి 2 బంగారం లాంటి మాటలు నేను మళ్ళీ ఒకసారి రిపీట్ చేయదలుచుకున్నాను ఈ సందర్భంగా. పురుషుడు విద్య పొందితే ఆ జ్ఞానము అతడు ఒక్కడికే పరిమితం అవుతుంది. అదే స్త్రీకి కనుక విద్య అందజేస్తే చాలా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఆయన సుమారు 200 సంవత్సరాల క్రితం మొదటగా మహిళల కోసం స్త్రీల కోసం బడి స్థాపించి అందులో వారి భార్యనే ప్రథమ టీచర్గా మొదలుపెట్టి ఆ విధంగా వారు విద్య కోసం కృషి చేశారు. ఈ సందర్భంగా చాలామంది వక్తలు వేదిక పైన ఉన్న వాళ్ళందరూ వారి జీవిత విశేషాలు తెలియజేశారు. వారు 200 సంవత్సరాల క్రితం చాలా కష్టమైన పరిస్థితుల్లో సొసైటీలో ముందుకొచ్చి సమాజాన్ని మారుద్దామనే ఉద్దేశంతో చాలా శ్రమబలంగాను మనం 200 సంవత్సరాల నుంచి వారిని గుర్తు చేసుకొని ప్రతి సంవత్సరం మనము వారి జన్మదిన కార్యక్రమాన్ని జయంతిని మనం అందరం ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఇదే విషయాన్ని మన సింగరేణికి కనుక అన్వయిస్తే సింగరేణి కూడా 70 సంవత్సరాల క్రితం మన సింగరేణిలో అందరు కోల్ ఫీల్డర్లు కానీ ఇతర ఉద్యోగులందరూ చదువులేని నిరక్షరాస్యులు మాత్రమే చాలా మంది ఉంటే సింగరేణి యాజమాన్యం 70 సంవత్సరాల క్రితమే ప్రతి ఏరియాలో స్కూళ్ళు స్థాపించి వారి పిల్లలు నిరక్షరాస్యులు అయినప్పటికీ వారి పిల్లలందరూ మంచి చదువులు పొందాలని మంచి ఉద్యోగాలు సాధించాలని వారికి స్కూళ్ళు స్థాపించి సింగరేణి కాలేజ్లో వారందరికీ ఫ్రీ విద్య అందించడం జరిగింది. మన సింగరేణి స్కూల్లో చదివిన వాళ్ళు ఎంతోమంది మన సింగరేణి కాలేజీలోనే ఆఫీసర్లు అయ్యారు, వివిధ దేశాల్లో ఐటీ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయ్యారు, గవర్నమెంట్ సంస్థల్లో ఉద్యోగాలు పొందారు. మన సింగరేణి కాలేజ్ కూడా విద్య పైన చాలా ప్రాముఖ్యత ఇచ్చింది. మనం కూడా వారి ఏవైతే ఆశయాలు ఉన్నాయో సింగరేణి కాలేజ్ కూడా పాటిస్తున్నారని మనం గట్టిగా నమ్మచ్చు. ఈ సందర్భంగా విచ్చేసిన ప్రతి ఒక్కరికి మరొకసారి శుభ సాయంకాలం తెలియజేస్తూ శ్రీ సత్యనారాయణ గారిని ఈ యొక్క కార్యక్రమానికి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. అంతకుముందు మన ఏరియా జిఎం గారు చిన్న విషయం తెలియజేస్తానని వారు తెలియజేయడం. మన శ్రీధర్ గారు ఇంతకుముందు ముస్తాఫా గారు అడిగినట్టు 200 ఏదైతే జన్మదిన మన జయంతి ఉత్సవం ఘనంగా జరుపుకున్నాం. విగ్రహం గురించి ఒక ప్రపోజల్ వచ్చింది. మన శైలేంద్ర సత్యనారాయణ గారికి వాళ్ళకి సజెస్ట్ చేశాను. ఆ ప్లేస్ ఇవ్వడానికి సింగరేణి కంపెనీ ఎప్పుడు ముందే ఉన్నది. ఆ ప్లేస్కి ప్రొసీజర్ ఒకసారి నేను చెప్పాను. ఆ ప్రొసీజర్ ప్రకారం ఇమ్మీడియట్గా చేస్తే నా వంతు కర్తవ్యంగా నేను ఎస్టేట్ డిపార్ట్మెంట్కి ఇమ్మీడియట్గా నోట్ మూవ్ చేయమంటాను. అది అట్లీస్ట్ 200 సంవత్సరం మనం ఏదైతే అనుకున్నామో చాలా గ్రాండ్గా చేయడానికి అది ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ప్రొసీజర్ ప్రకారం ఇమ్మీడియట్గా ఇస్తే మనం పైన అప్రూవల్ తీసుకొని మిగతా కార్యక్రమం చేద్దాం. ఈ సందర్భంగా ఎక్కడైతే మనం పార్క్ ఎదురుగా అనుకున్నాం కంపెనీ ఈజ్ రెడీ టు గివ్ దట్ ప్లేస్, బట్ యూ హావ్ టు టేక్ ద అప్రూవల్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. కాబట్టి దానికి సంబంధించిన సూటబుల్ ప్లేస్ ఒకటి మనం ఐడెంటిఫై చేసి నెక్స్ట్ కార్యక్రమం 200వ జయంతి కార్యక్రమం మనం ఆ రోజున చాలా ఘనంగా నిర్వహించుకుందాం. థ్యాంక్ యూ సార్.
సత్యనారాయణ. ఇంత సమయాన్ని వెచ్చించి ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా కావడానికి సార్ ఎంతో సహకరించారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మన జిఆర్ ప్రసాద్ ఎస్ఓటి జీమ్ గారు కూడా తమ అమూల్యమైన సమయాన్ని కేటాయించి వచ్చినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మరియు ఈరోజు ప్రెసిడెంట్ గారి అశోక్ సార్కి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తూ, అలాగే బ్రాంచ్ సెక్రటరీ ఏటీసీ ఆర్కేపీ అక్బర్ గారికి, మరియు ఎస్ రమేష్ సిఎంఐ ప్రెసిడెంట్ గారికి, ఏరియా ఇంజనీర్ జా సార్కి, శ్రీధర్ సార్కి, సివిల్ సార్కి, మరియు ముస్తఫా సార్ లైజర్ ఆఫీసర్ సార్కి, మరియు పి శ్రీధర్ గౌడ్ హర్షన్బేందర్ గారికి, రాజేశ్వరరావు గారికి, మరియు హెచ్ఓడీస్, ఆల్ ఆఫీసర్స్ అండ్ స్టాఫ్ ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా కావాల్సిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తూ ముగిస్తున్నాము. జై హింద్, జై సింగరేణి. కొంచెం అందరూ కూడా ముందుకు రావాలని కోరుతున్నాం. ఫోటో సెషన్ ఒకటి ఉంది. హెచ్ఓడీస్, ఆఫీసర్స్ అండ్ స్టాఫ్. ఓకే, రెడీ సార్. వెయిట్ అలానే ఉండాలి. వన్ మోర్ తీసుకుంటాను. వెయిట్ ఆగండి సార్.